మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. సరే, హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాము తెలంగాణలో ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి దాదాపుగా చాలామంది కూడా నక్లెస్ రోడ్డుకి అయితే రావడం అయితే జరిగింది. ఏ విధంగా ఉండబోతాం? ఈరోజు ప్రస్తుతం పార్లమెంట్లో జరుగుతున్నటువంటి వాతావరణం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇందులో మన దేశంలోనే దేశద్రోహతనం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో మన దేశభక్తి పెంచడానికి నరేంద్ర మోడీ గారు గొప్ప నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరిలో దేశభక్తి ప్రేరేపించడానికి ప్రతి ఇంటిపైన కూడా జెండా కార్యక్రమం చేయడానికి వాళ్ళు కార్యక్రమం ఇచ్చారు. దానికి మా రాష్ట్ర పార్టీ కూడా ఇచ్చింది పిలుపు. దాని మేరకు మేము ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఆ ఇంటికి జెండా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఒక మాట చెప్తా ఉన్నారు. ఏదైతే హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం తీసుకొని వచ్చారో, మీరు ఏదైతే ఓట్ల చోరీ చేస్తా అన్నారో వాటి గురించి కూడా మీరు ప్రజలకి చెప్పండి అన్నట్టుగా తను ఒక ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. వాటికి ఏం చెప్తారు? ఆయనకు అసలు బేసిక్గా పార్లమెంట్లో ఉత్త టైం వేస్ట్ చేస్తున్నాడు తప్పించి, ప్రజల ధనం దుర్వినియోగం చేస్తున్నాడు తప్పించి, ఆయనకి దేశానికి పనికొచ్చేది కానీ దేశ అభివృద్ధి కోసం కానీ ఏ ఒక్క సబ్జెక్టు కూడా ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. పైపెచ్చు మనం మొన్న జరిగిన దాడిలో కూడా ఇండియానే భారతదేశాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ ఆయన మాట్లాడే దాంట్లో అర్థాలు ఏమీ లేవు. ఎందుకంటే నిన్న నరేంద్ర మోడీ గారు కూడా క్లియర్గా చెప్పారు, మన కర్ణాటకలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా మరి అక్కడ మన బీజేపీ క్యాండిడేట్ ఓడిపోవడం అవన్నీ కూడా జరిగినాయి. మరి అది ఎట్లా జరిగిందని కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. అటువంటి అవకతవకలు లేవని కూడా ఈసీ కమిషన్ కూడా వెల్లడించడం జరిగింది. ఇంకోటి, ఇందిరాగాంధీని ఉక్కు మనిషి అని చెప్పుకుంటూ నరేంద్ర మోడీని ట్రంప్ చేతుల్లో ఒక కీలుబొమ్మగా మారిపోయిండు. మన ప్రధాని ట్రంప్ లేకుంటే నరేంద్ర మోడీ అనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని ఈరోజు చూస్తున్నారు కదండి, ట్రంప్ గారికి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు రియాక్షన్స్ ఇస్తున్నారో. ఇప్పుడు ఆయన్నే అర్థం చేసుకోమని చెప్పండి, ఐరన్ మ్యాన్ ఎవరో ఈయన అనేది. మేడం, ఎలా చూస్తుంది ఈ ప్రోగ్రామ్? ఇంత సక్సెస్ఫుల్ అయితే ఉంది, ఇంతమంది కూడా రావడానికి? మేము ఈరోజు కాదు, 5వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మా ఎజెండా 40 లక్షల ఇళ్ల పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం మా ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగా ఈరోజు ఇక్కడ నెక్లెస్ రోడ్లో తిరంగా ర్యాలీ చేస్తున్నాము. ఈ తిరంగా ర్యాలీతో నేషనల్ భావజాలాన్ని, అలాగే ప్రతి ఒక్కరిలో జాతీయతని పెంపొందించే విధంగా కార్యక్రమాలు 5వ తారీఖు నుంచి మేము చేస్తూనే ఉన్నాము. దీనిలో 12, 13, 14వ తారీఖు నుంచి విగ్రహాల శుద్ధీకరణ, తర్వాత 14వ తారీఖు దేశ విభజన గాయాలు మనకి